ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 15వ అధ్యాయము. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష్ మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లా నేను శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాది పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు భేద నిరూపితములు కదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమును ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజా. శతామస ధర్మములు కష్టసాధ్యములు అధికధన సాధ్యములు అట్టి ధర్మములు లోక ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసం మెచ్చుకొందరు, కొందరు చాతుర్మాసాలను ఉత్తమములందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసించురు. వీనిని వివరించి సరియగు వివేకం కలిగింపగోర్చున్నానని అడిగాను. శృతదేవుడు మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములు ఎందుకు ప్రసిద్ధం కలిగినో వివరింతను వినుము. లోకములో జనులు చాలామంది ఐహిక భోగములు పుత్ర పౌత్రాది సంపదలు కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఎక్కడ ఏదో ఒక విధముగా స్వర్గము కావాలని యజ్ఞాది సత్క్రియలను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియల కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వాణ్ణి అతి కష్టముపై చేకూర్చున్నాడు. కానీ ఒకడును మోక్షమునికై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకే ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధము కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికము ఆముష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయ మోహితులు కర్మ పరతంత్రులనగు మూడులు ఈ విషయం ఎరుగరు. ఆధిపత్యం ఉన్నత పదవిని సిద్ధించున్నచో వాని మనోరథములన్నీ తీరినవని అని అనుకొంచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికీ తెలియక ఉన్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడని వాడు కలడు. అతడు నృగ మహారాజు కుమారుడు. ఈక్ష్వాకు వంశాల రాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించిన వాడు, కోపం నెరగని వాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలవేంద్రములను, మరికొందరు నీరునిచ్చు, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసార్లకు చెట్ల నీడయందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరుకు గడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడలయందు, ఇంటి ముంగిళ్ళ యందు, మండపముల యందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలు కలగజేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి. రాజు వారిని చూసి ఇదేమని ప్రశ్నించెను. వారును వైశాఖ మాసమును చేయవలసిన ధర్మములు ఇవి. మానవులకు సర్వపురుషార్థములు కలిగించును. మా గురువుగారైన వశిష్ఠుల వారిచే ఆజ్ఞాపింపబడి వీటిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజువారిని అడిగను. మీ పనులను గురువుగారి ఆజ్ఞలు అనుసరించి చేయుచున్నాము. మీకు ఇంకా వివరములు కావలసినచో మా గురువులను అడుగుడని సమాధానం ఇచ్చిరి. రాజువారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజుని వారి పరివారం చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజుని వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యంను స్వీకరించి నమస్కరించి సంతోషాశ్రములతో చేయి ఇట్లడిగాను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసార్లకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగి తిని. వారును, మహారాజా, దీన్ని వివరించే అవకాశము లేదు. మా గురువుగారు ఆజ్ఞను అనుసరించి శుభకరములకు విన్ని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగి వారు మీకు వివరింపగలరు. నేను వేటాడి అలసిని అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటుంది. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసార్లకు చేయ అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు ముళ్ళందరితో మొదటి వాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను నెరిగిన వాడవు. నేను మీకు శిష్యుడును.
దయుంచి నాకు ఈ విషయం నెరింపుడండి ప్రార్థించెను. వశిష్ఠ మహర్షి రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేతలకు సంతసించి, రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములు నెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవు అడిగిన విషయములు వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మం విషయముల వినిన సర్వపాపములు నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము, నది, చెరువు మున్నగు వానియందు స్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వారు. అన్ని ధర్మములు ఆచరించి స్నాన దానార్చనములన్నీ చేసినను వైశాఖ మాస ధర్మములు ఆచరింపనచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును, అనగా వారు శ్రీహరికి ప్రియులు కారని భావము. వైశాఖ మాసమున స్నాన దానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమును జన్మించిన వారును కనుమను అనుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని వెరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములు ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలనిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడగు శ్రీ మహావిష్ణువు సర్వపాపములు నశింపజేయువాడు సుమ. వ్యయ ప్రయాసలు కల వ్రతముల చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకముగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసింపడు సుమ. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడు. భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలమునిచ్చును. భక్తి లేని కర్మ ఎంత అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమ. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలతో చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ ఆలోచింపక భక్తిపూర్వకంగా ఆచరింపుము. నీ దేశ ప్రజల చేత చేయింపుము, వారికి శుభములు కలుగును. వైశాఖ ధర్మములు ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రంగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములకు శుభకర్ములకు వైశాఖ మాస వ్రత ధర్మములను వాని అంతరార్థమును మహారాజునకు విశదీకరించెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి భక్తితో సేవించెను. ఏనుగుపై బేరీ వాద్యం నుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరముల లోపు వారు ప్రాతకాలము స్నానం చేసి వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలను. అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశం నుండి బహిష్కరింతునని చాటించెను. వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువు అయినను తీవ్ర దండనకు అర్హులే అని ప్రకటించెను. వైశాఖమున ప్రాతకాలన స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము ఉన్నగు వారిని యథాశక్తికి దానం చేయవలను. చలివేంద్రములు ఉన్నగు వారిని ఏర్పాటు చేయవలనని వైశాఖ ధర్మములు పాటింపని వారిని తెలుసుకున్నట్టుగా ధర్మవక్తను నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామాలకు ఒక ధర్మాధికారిని నియమించెను. వారిని ఆధీనముగా 10 మంది అశ్వికులను ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వారి దేశమున వైశాఖ మాస వ్రతం సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యం మరించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూను ఇహలోక సుఖములను పొందిన వారే విష్ణులోకం చేర్చుండిరి. వైశాఖ మాసమున ఏ కారణముచే ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేర్చుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశంలోని ప్రజలందరూ వైశాఖ మహత్యమును శ్రీహరి లోకమును పోడ్చే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవారెవరూ లేకపోయేది. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటినీ చిత్రగుప్తుడు రాసినను వైశాఖ స్నానం చేసిన వచ్చు పుణ్యఫలం వలన ఆ పాపములన్నిటినీ చిత్రగుప్తుడే కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములు రాయుట కొట్టివేయట జరిగి అతడు ఊరుకుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకం పోవుటచే నరకలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకే యజ్ఞయాగాదులు ఎవరునూ చేయక వైశాఖ మాస వ్రతములు ధర్మములు ఆచరించుచుండుటచే వారును విష్ణులోకం చేరుటచే స్వర్గలోకములు శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము, నరకము, ఇంద్రదేవుని లోకము, స్వర్గము వచ్చువారును లేక శూన్యం అయ్యెను. 15వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.